ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలోని మనకి ఈ వ్యవస్థ అయినటువంటి అస్థిపంజర వ్యవస్థ, ఈ అస్థిపంజర వ్యవస్థ, మానవుని యొక్క అస్థిపంజర వ్యవస్థ గురించి మనము నిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియోలో మనము కొంత చెప్పుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో అదే కంటిన్యూషన్గా ఈ వ్యవస్థకు సంబంధించి కంటిన్యూషన్ అనేది ఉంటుంది. సో మరి నిన్న చెప్పుకున్నటువంటి మనకి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో మనము ఏం చెప్పుకున్నామో, దేని గురించి డిస్కస్ చేసుకున్నామో అనే దాన్ని మనం పరిశీలించినట్లయితే, నిన్న చెప్పుకున్న వీడియోలో మానవుని యొక్క అస్థిపంజరం గురించి, మానవుని యొక్క అస్థిపంజరాన్ని ఎన్ని విభాగాలుగా మనం విభజించుకున్నాము, అదేవిధంగా మానవుని యొక్క అస్థిపంజరంలో ఎన్ని ఎముకలని ఉంటాయి. సో మానవుని యొక్క అస్థిపంజరాన్ని 2 విభాగాలుగా విభజించుకున్నామని తెలుసుకున్నాము. సో ఈ 2 విభాగాల్లో ఒకటి ఫస్ట్ విభాగాన్ని అక్షాస్థి పంజరం అన్నాము, రెండవది అనుబంధ అస్థి పంజరం అని చెప్పుకోవడం జరిగింది. మరి ఈ అక్షాస్థి పంజరం అనేటువంటి ఈ అస్థి పంజరంలో 4 భాగాలనే ఉన్నాయని చెప్పుకున్నాము. ఒకటి పుర్రె అని, రెండోది వెన్నెముకని, మూడోది ఉరోస్తని, 4 పరుషుకలు. ఇలా మనకి ఈ అక్షాస్థి పంజరంలో 80 ఎముకలతోటి 4 భాగాలు కలిగి ఉండటం జరుగుతుంది. సో మరి ఈ 4 భాగాల్లో, ఈ అక్షాస్థి పంజరంలో ఉన్నటువంటి 4 భాగాల్లో మొదటి భాగమైనటువంటి స్కల్, పుర్రె గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో పుర్రెలో మనకి ఎన్ని ఎముకలు ఉన్నాయని తెలుసుకోవడం జరిగింది. పుర్రెలో మనకి 22 ఎముకలని ఉంటాయి చెప్పుకోవడం జరిగింది. ఈ 22 ఎముకల్లో 8 కపాల ఎముకలని, మిగిలిన 14 ముఖ ఎముకలుగా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, మరి ఈ వీడియోలో వెన్నెముక అనేటువంటి ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మరి నిన్న అప్లోడ్ చేసినటువంటి వీడియోలో మనము పుర్రె గురించి డీటెయిల్గా నేర్చుకున్నాము. అదేవిధంగా ఆ పుర్రెకి సంబంధించి ఆ కంటెంట్ మనం ఏదైతే వీడియోలో అప్లోడ్ చేస్తున్నామో ఆ కంటెంట్కి సంబంధించి కూడా 20 బిట్స్ అనేవి కూడా యాడ్ చేసి మీకు వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే వెంటనే ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత వెంటనే ఎగ్జామ్ ఉంటుంది, ఒక 20 బిట్స్ అనేవి ఉంటాయి. అదే వీడియోలో ఆ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మీకు ఎంతవరకు మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉంది, ఏ రేంజ్లో ఉన్నాము మనము అనేటువంటి అవగాహన అనేది మనకి కలుగుతుంది. ఓకే, సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన యొక్క యాప్ ఉంది, యాప్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీకు ఫుల్ కోర్స్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫుల్ కోర్సుని మీరు పర్చేజ్ చేసినట్లయితే ఇలాంటి వీడియోస్, అదేవిధంగా మీకు బిట్స్ అనేవి కూడా మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే రైట్, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఈరోజు మనం చెప్పుకునబోయే టాపిక్ ఎన్నెముక. మరి ఈ ఎన్నెముక అందులో మనం చూసినట్లయితే మానవుని యొక్క ఎన్నెముకలో 26 ఎన్నుపూసలు లేదా కశేరుకాలు అనేవి ఉండటం జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ వ్యవస్థలో మనకి ఎముకల సంఖ్య ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంది. ఏ భాగాల్లో ఎన్ని ఎముకలు ఉంటాయి అనేది అడిగేదానికి అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎముకలో మనకి ఈ వ్యవస్థ మొత్తంలో మన 206 బోన్స్ అని చెప్పుకోవడం జరిగింది. ఈ 206 బోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఈ ఎన్నెముకలు మనకి 26 ఎన్నుపూసలు లేదా కశేరుకాలతోటి ఏర్పడింది ఎన్నెముక. ఇవన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఈ విధంగా మనకి అమరి ఉండటం జరుగుతుంది. అంటే ఎన్నెముక అనేది వెన్నుపూసలతోటి నిర్మితమై ఉంటుంది. ఎన్ని ఎన్నుపూసలు లేదా కశేరుకాలు అంటే 26 అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక వరుస క్రమంలో ఈ విధంగా అమరి ఉండటం జరుగుతుంది. ఓకే, క్లియర్. సో మరి ఈ 26 ఎన్నుపూసల్లో లేదా కశేరుకాల్లో ఒక్క కశేరుకాన్ని చూద్దాం. ఈ ఒక్క కశేరుకం యొక్క నిర్మాణం చూద్దాం. ఆ ఒక్క కశేరుకంలో ప్రతి కశేరుకం ఎన్ని భాగాలను కలిగి ఉంటుంది అనే దాన్ని గురించి మనం చూద్దాం. కశేరుకం యొక్క నిర్మాణం అన్నాము. సో ఏ కశేరుకం చూసినా కూడా, ప్రతి ఒక్క కశేరుకాన్ని మనం చూసినా కూడా మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం అనేది ఉంది. ఆ ఖాళీ ప్రదేశాన్ని మనం నాడీ కుల్య అంటామండి. ఈ నాడీ కుల్య ద్వారానే వెన్నుపాము అనేది ప్రయాణిస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. వెన్నెముకలోని పూసలు లేదా కశేరుకంలో ఉన్నటువంటి నాడీ కుల్య ద్వారా వెన్నుపాము అనేది ప్రయాణిస్తుంది. క్లియర్. సో దీని యొక్క నిర్మాణం లేదా ఒక నమూనాను మనం తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఒక రఫ్గా ఒక డయాగ్రామ్ గీసినట్లయితే ఈ విధంగా మనకి ఉండేసి ఈ విధంగా ఉంటుందండి. ఓకే, ఇది ఒక నమూనాను తీసుకున్నట్లయితే, సో దీనిలో కశేరు మధ్యం లేదా సెంట్రమ్ అన్నాము,
రెండవది కశేరు చాపం, వర్టిబ్రల్ యార్క్, కశేరు బాహువులు అనేటువంటి 3 భాగాలు అనేవి కలిగి ఉండటం జరుగుతుంది. సో 3 భాగాలు ఉంటాయి. ఒకటి కశేరి మధ్యం అన్నాము. సో ఈ భాగం ఏదైతే ఉందో, ఈ భాగాన్ని ఏదైతే ఉందో ఇక్కడ ఈ భాగాన్ని అంతటినీ కూడా మనము కశేరు మధ్యము లేదా సెంట్రం అంటామండి. ఓకే, నెక్స్ట్ కశేరు చాపం అన్నాము లేదా ఆర్క్ అంటాము. సో మధ్య ఇదంతా కూడా నాడీ కుల్లి అంటాము. ఈ పై భాగంలో ఇది యార్క్ లాగా ఉంది కదా, ఈ భాగాన్ని ఏదైతే ఉందో దీన్ని కశేరు చాపము లేదా వర్టిబ్రల్ యార్క్ అంటాము. నెక్స్ట్ మరి కశేరు బాహువులు అంటాము. సో ఇక్కడ నుంచి ఈ విధంగా ఏర్పడి ఉన్న వాటిని మనం కశేరు బాహువులు అంటాము. సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క కశేరుకం అనేది మధ్యలో నాడీ కుల్యని కలిగి ఉంటుంది, కశేరు బాహువులను కలిగి ఉంటుంది, అదే విధంగా కశేరు మధ్యం అనేటువంటి భాగాలను కలిగి ఉంటుంది, నెక్స్ట్ కశేరు చాపము అనేటువంటి 3 భాగాలను కలిగి ఉంటుంది. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కశేరు బాహువులు అని చెప్పుకున్నాము. ఈ కశేరు బాహువులు అనేవి అనేటువంటి ఈ భాగాల సహాయంతో ఈ కశేరుకం అనేది దేనికి అంటిపెట్టుకుని ఉంటుందంటే వెన్నుపూసల కండరాలను అంటిపెట్టుకుని ఉంటుందండి. ఓకేనా, ఇలా మనకి ఒక్కొక్క కశేరుకం చూసినట్టు ఈ విధంగా బాహువులను కలిగి ఉంటుంది. ఈ బాహువుల సహాయంతో ఈ కశేరుకం అనేది వేటిని అంటిపెట్టుకుని ఉంటుందంటే వెన్నుపూసల కండరాలను అంటిపెట్టుకుని ఉంటుంది. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనకి 2 వరుస కశేరుకాల మధ్య అంతర కశేరుక చక్రికలు డిస్క్స్ అనేవి ఉంటాయండి. సో ఒక కశేరుకం వరుసలో అమరి ఉంటాయని చెప్పుకున్నాము. సో ఒకదానికి మధ్యలో మనకి ఇక్కడ ఇంట్రావర్టిబ్రల్ డిస్క్స్ అంటే అంతర కశేరుక చక్రికలు అనేవి ఉంటాయి. వీటి ద్వారానే ఒకదానితో ఒకటి అతుకుబడి ఉండటం జరుగుతుంది, సంధితాలను ఏర్పరచడం జరుగుతుంది. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ ఎన్నెముకలో మనం 26 వెన్నుపూసలు కశేరుకాలు ఉన్నాయని చెప్పుకున్నాం. వీటిల్లో మనకి ఏ కశేరుకాలు ఉంటాయి అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, సో ఇక్కడ మనకి ఎన్నెముకను గ్రీవ కశేరుకాలు గాను, చూడండి, గ్రీవ కశేరుకాలు గాను, వర కశేరుకాలు గాను, కటి కశేరుకాలు గాను, సో త్రికము, అణుత్రికము అనేటువంటి విభాగాలుగా మనము ఈ ఎన్నెముకను విభజించుకోవడం జరిగింది. ఓకే, మరి ఈ గ్రీవ కశేరుకాల్లో మొత్తం 26 అని చెప్పుకున్నాం కదా. ఈ 26లో గ్రీవ కశేరుకాలు అనేవి 7 అనేవి ఉండటం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ మనకి వరక్ కశేరుకాలు, ఈ వరక్ కశేరుకాలు అనేవి 12 ఉంటాయి. ఓకే, వరక్ కశేరుకాలు 12 అనేవి ఉంటాయి. కటి కశేరుకాలు అనేవి 5 అనేవి ఉండటం జరుగుతుంది. సో త్రికము అనేది 1 ఉంటుంది, అణుత్రికము అనేది కూడా 1 ఉంటుంది. ఈ 2 కూడా సంయుక్తంగా ఉండటం జరుగుతుందండి. ఓకేనా, సంయుక్తము అంటే ఇక్కడ త్రికం అని చెప్పుకున్నాం కదా. ఈ త్రికం అనేది మనకు మామూలుగా ఒకదాన్నిగానే లెక్కించడం జరుగుతుంది, కానీ ఇది 5 చూడండి 5 త్రిక కశేరుకాలు అనేవి సంయుక్తం కావడం వల్ల, కలవడం వల్ల మనకి ఈ త్రికం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ అణుత్రికం, పుచ్చ అణుత్రికం అంటాము. సో ఇది కూడా సంయుక్తంగానే ఉంటుంది. ఎన్ని ఎముకలతోటి త్రిక కశేరుకాలతోటి సంయుక్తం ఏంటంటే 4 త్రిక కశేరుకాలతోటి సంయుక్తమై ఉన్నటువంటి త్రిభుజాకార ఎముకనే అణుత్రికము అంటామండి. సో ఇక్కడ ఈ త్రికం మాత్రం 5 త్రిక కశేరుకాలు కలవటం వల్ల ఏర్పడినటువంటి ఒక త్రిభుజాకార ఎముకని మనము త్రికంగా చెప్పుకోవడం జరిగింది. ఓకే, త్రికం అయిపోయింది, అణుత్రికం అయిపోయింది. ఓకే, నెక్స్ట్ మనకి ఈ వీటిల్లో గ్రీవ కశేరుకాలు చూద్దాం. గ్రీవ కశేరుకాలు అనేవి 7 ఉంటాయని చెప్పుకున్నాము. 7 అనేవి ఉంటాయి. ఈ గ్రీవ కశేరుకాల్లో ఉన్నటువంటి 7లో మొట్టమొదటి గ్రీవ కశేరుకం ఏదైతే ఉందో, మొట్టమొదటి గ్రీవ కశేరుకాలు 1 నుంచి ఎన్ని ఉంటాయండి? 1 నుంచి 7 అనేవి ఉంటాయి. ఈ 1 నుంచి 7లో ఫస్ట్ మొట్టమొదటి గ్రీవ కశేరుకం ఏదైతే ఉందో దాన్ని శీర్షాధరంగా చెప్పుకోవడం జరుగుతుందండి. శీర్షాధరం లేదా అట్లాస్ అంటాం. ఓకే, మొట్టమొదటి గ్రీవ కశేరుకాన్ని శీర్షాధరం అన్నాం. క్లియర్. సో నెక్స్ట్ దాని తర్వాత 2వ గ్రీవ కశేరుకం ఏదైతే ఉందో దాన్ని మనము అక్ష కశేరుకం లేదా యాక్సిస్ అంటామండి. సో ఈ విధంగా గ్రీవ కశేరుకాల్లో మొదటి కశేరుకాన్ని శీర్షాధరం అన్నాము.
రెండవ కశేరుకాన్ని ఏమన్నాము అక్ష కశేరుకంగా చెప్పుకోవడం జరిగింది. ఓకే, గ్రీవ కశేరుకాలు. మరి ఇక్కడ మొట్టమొదటగా ఉన్నటువంటి ఈ గ్రీవ కశేరుకం అనేది దేనితోటి అనుసంధానించబడి ఉంటుంది, దేనితోటి కలుస్తుంది అంటే చూడండి, శీర్షాధారం అనేది పుర్రె అనుకపాల కందాలతో సంధితలాన్ని కలిగి ఉంటుందండి. దేనితోటి కలిసి ఉంటుంది శీర్షాధారం అనేది? పుర్రెలో ఉన్నటువంటి అనుకపాల కందాలు. నిన్న చెప్పుకున్నటువంటి వీడియోలో అనుకపాల కందాలు ఎక్కడ ఉంటాయి, ఓకేనా? ఒక్కసారి మీరు గుర్తించుకునే ప్రయత్నం చేయండి. అక్సిపెటల్ బోన్ ఉంది, దాంట్లో మరి ఇక్కడ అనుకపాల కందాలతోటి ఏర్పడి ఉంటుందని చెప్పుకున్నాం కదా. మరి అటువంటి అనుకపాల కందితోటి ఇక్కడ ఈ గ్రీవ కశేరుకంలో మొట్టమొదటి కశేరుకమైనటువంటి శీర్షాధారం అనేది అనుకపాల కందాలతోటి సంధితలం లేదా కలిసి ఉండటం జరుగుతుంది. ఓకే, మరి దీనిలో ఈ శీర్షాధారంలో ఒడంటాయిడ్ కుల్య గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ గ్రీవ కశేరుకాల్లో మొదటి కశేరుకం అంటే శీర్షాధారంలో ఒడంటాయిడ్ కుల్య అనేది ఉంటుంది. అదే నెక్స్ట్ అక్ష కశేరుకాన్ని, రెండవ కశేరుకాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ అక్ష కశేరుకంలో కూడా ఒక కీలితం అనేది ఉంటుంది. దాన్నే ఒడంటాయిడ్ కీలితము అంటాము. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఒడంటాయిడ్ కుల్య ఎక్కడ ఉంటుంది, ఒడంటాయిడ్ కీలితం ఎక్కడ ఉంటుంది. ఒడంటాయిడ్ కుల్య అనేది శీర్షాధారంలో ఉంటుంది. సో ఒడంటాయిడ్ కీలితం అనేది అక్ష కశేరుకంలో ఉంటుందండి. చాలా క్లియర్గా తెలుసుకోవాలి, క్లియర్గా నేర్చుకోవాలి. ఓకే, రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి దీని సహాయంతో మనకి ఈ కీలితం సహాయంతో అక్ష కశేరుకం అనేది శీర్షాధారంలో ఉన్నటువంటి ఒడంటాయిడ్ కుల్యలో ఇమిడి ఉంటుంది. ఏ కుల్యలో ఏముంటుంది? ఒడంటాయిడ్ కుల్యలో ఇమిడి ఉంటుంది. ఏది? అక్ష కశేరుకం అనేది. సో ఇలా ఉండటం వల్ల మనము మన యొక్క తలను రకరకాలుగా కదలికలు జరపడానికి, దాన్ని పరిభ్రమణం చేయడానికి, అటు ఇటు రౌండ్గా తిప్పడానికి మనము ఉపయోగపడటం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ గ్రీవ కశేరుకాల్లో మొదటి రెండో కశేరుకాల్లో ఉన్నటువంటి ఒడంటాయిడ్ కుల్య, ఒడంటాయిడ్ కీలితం ఇలాంటి భాగాలతోటి మన యొక్క తల అనేది అటు ఇటు కదలికలు జరపడానికి, పరిభ్రమణానికి ఉపయోగపడుతుంది. క్లియర్. నెక్స్ట్ మనకి గ్రీవ కశేరుకాల తర్వాత వర కశేరుకాలు. ఇవి ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నామండి? 12 వర కశేరుకాలు అని ఉంటాయి. 12 వర కశేరుకాలు ఉంటాయి. ఏ భాగంలో ఉంటాయంటే వర ప్రాంతంలో ఉంటాయి. వర ప్రాంతం, ఉదర ప్రాంతం అంటాము. సో ఈ వర ప్రాంతంలో వర కశేరుకాలు 12 అనేవి ఉంటాయి. క్లియర్. మరి ఇక్కడ పర్షుకల తలలైనటువంటి క్యాపిటలము, పర్షుకల రిబ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి రిబ్స్. ఈ రిబ్స్ పర్షుకల తలలైనటువంటి క్యాపిటలము ట్యూబర్కులంతో ఉరక్కశేరుకల కశేరు మధ్యమంలో ఉండే గర్తాలతోటి సంధింపబడి ఉండటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ కశేరుకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉరక్కశేరుకాలు అనేవి పర్షుకల తలలైనటువంటి క్యాపిటలము, ట్యూబర్కులం అనేటువంటి వీటిల్లో ఉన్నటువంటి గర్తాలతోటి ఇవి అతుకబడి ఉండటం జరుగుతుంది ఉరక్కశేరుకాలు అనేవి. ఓకే, నెక్స్ట్ మనకి కటి కశేరుకాలు. ఇవి 5 అనేవి ఉండటం జరుగుతుంది. ఓకే, ఈ కశేరుకాలన్నిటిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నెముకలో ఉన్నటువంటి ఈ కశేరుకాలన్నిటిలో కూడా మనకి పెద్దవిగా ఉంటాయి, దృఢమైనవిగా ఉంటాయి, స్వేచ్ఛగా ఉండటం జరుగుతుంది. ఇటువంటి కశేరుకాలను మనం కటి కశేరుకాలు అంటాము. ఓకే, సో ఇవి దేనికి అతుకొని ఉంటాయంటే వెన్ను కండరాలకు కటి కశేరుకాలు అనేవి అతుక్కొని లేదా సంధితలాన్ని కలిగించడం జరుగుతుంది. సో మరి త్రికం చెప్పుకున్నాము, అనుత్రికం అనేటువంటి ఈ 2 వాటి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ నెక్స్ట్ మనకి దీని తర్వాత ఉరోస్థి అనేటువంటి భాగం వస్తుంది. ఉరోస్థి అనేది సో ఒకసారి మనం చూద్దాం ఉరోస్థి అంటే ఏంటి. సో మధ్యలో ఉంది కదా, ఈ విధంగా ఈ భాగాన్ని మనం ఏమంటామంటే ఉరోస్థి అంటాము. ఓకే, దీనిలో ముఖ్యంగా మనకి 3 భాగాలు ఉంటాయి. పూర్వ భాగం, మధ్య భాగం, అదేవిధంగా పరాంతం అంటాము. పూర్వ భాగాన్ని మెనుబ్రియం అని, మధ్య భాగాన్ని దేహం అని, సో ఈ పరాంత భాగాన్ని జీఫాయిడ్ కీలితం అని చెప్పుకోవడం జరుగుతుంది. జీఫాయిడ్ కీలితం అంటాం. ఇది మనకి ఉరోస్థి. ఓకే, నెక్స్ట్ ఉరోస్థి తర్వాత మనకి ఉన్నటువంటి భాగం పర్షుకలు అంటామండి. సో మనకి అక్షాస్థి పంజరంలో చివరిది పర్షుకలు.
సో ఇవి ఎన్ని జతలు ఉంటాయంటే మన ఛాతి భాగంలో 12 జతలు అనేవి ఇవి పరుషుకలు అనేవి ఉండటం జరుగుతుంది. సో 12 జతలు అనేవి ఉంటాయి. సో ఇవి ఎలా ఉంటాయంటే బల్లపరుపుగా ఉంటాయి, సన్నగా ఉంటాయి. సో ఇవి పృష్ఠతలంలో ఎన్నెముకను కలిసి ఉంటాయి. ఈ ఉదరతలంకి వచ్చేసి ఉరోస్తుతోటి అతికి ఉండటం జరుగుతుంది. పృష్ఠతలంలో ఎన్నెముకను, ఉదరతలంలో వచ్చరికి ఉరోస్తుతోటి కలిసి ఉండటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ప్రతి ఒక్క పరుషుకను తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క పరుషుక అనేది పృష్ఠతలం అంచు వద్ద అంటే వెనక వైపు ఎన్నెముకతో కలిసేటువంటి ఆ ప్రాంతం వద్ద 2 సంధి తలాలు అనేవి కలిగి ఉండటం జరుగుతుంది. సో అందువల్ల ఈ పరుషుకలను ఏమంటామంటే ద్విశీర్ష పరుషుకలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకని వీటిని ద్విశీర్ష పరుషుకలు అంటామంటే ప్రతి ఒక్క పరుషుక అనేది పృష్ఠతలం అంచు వద్ద 2 సంధి తలాలు ఉంటాయి కాబట్టి దీన్ని ద్విశీర్ష పరుషుకలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్. సో వీటిల్లో మనకి 12 జతలు అని చెప్పుకున్నాము. ఈ 12 జతల్లో ఈ మొదటి 7 జతలు ఏవైతే ఉన్నాయో, మొదటి 7 జతలు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మొదటి 7 జతల ఎముకలను మనము నిజ పరుషుకలు, ట్రూ రిబ్స్ గా చెప్పుకోవడం జరుగుతుందండి. 1 నుంచి 7 వరకు ఉన్నటువంటి జతల పరుషుకలను నిజ పరుషుకలు అంటాం. ఎందుకని నిజ పరుషుకలు అంటాము? లేదా ఈ నిజ పరుషుకల్ని మనము కశేరు ఉరోస్తి పరుషుకలు అంటే ఇవి దేంతో అటుకబడి ఉంటాయంటే ఈ ఉరోస్తితోటి అటుకబడి ఉండటం జరుగుతుంది. ఈ నిజ పరుషుకలు లేదా 1 నుంచి 7 జతల పరుషుకలు ఏవైతే ఉన్నాయో ఈ 7 జతల పరుషుకలు అనేవి పృష్ఠతలంలో ఎన్నెముకను, ఉదరతలంలో వచ్చేసరికి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ ఉరోస్తితోటి కలిసి ఉండటం జరుగుతుంది. అందువల్ల దీన్ని కశేరు ఉరోస్తి పరుషుకలు లేదా నిజ పరుషుకలుగా చెప్పుకోవడం జరుగుతుందండి. ఓకేనా, అది ఇచ్చాడు. పృష్ఠతలంలో ఉర కశేరుకాలతోనూ, ఉదరతలంలో ఉరోస్తితోనూ. ఓకేనా, ఇవి పృష్ఠతలానికి వచ్చరికి వరక్కశేరుకాలు, ఎన్నుపాములోని వరక్కశేరుకాలు. ఓకే, మరి ఇప్పుడే ముందు ఎన్నుపాము గురించి చెప్పుకున్నాం, ఎన్నెముక గురించి చెప్పుకున్నాం. ఆ ఎన్నెముకలో వరక్కశేరుకాలు అని చెప్పుకున్నాము. గ్రేవకశేరుకాలు, వరక్కశేరుకాలు, కటికశేరుకాలు అన్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఈ పరుషుకల్లో మొదటి 7 జతల పరుషుకలు అనేవి పృష్ఠతలంలో ఏ కశేరుకాలతోటి అతుకబడి ఉంటాయంటే పృష్ఠతలంలో వరక్కశేరుకాలతోటి అతుకబడి ఉండటం జరుగుతుంది. ఓకే, వరక్కశేరుకాలు ఎన్ని ఉన్నాయంటే 7 అనే ఉంటాయి. ఓకే, 12 అనే ఉంటాయి. 7 గ్రీవకశేరుకాలు, 12 వరక్కశేరుకాలు, కటికశేరుకాలు 5. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 7 జతల పరుషుకలు అనేవి వెనక ఈ పృష్ఠతలంలో ఉన్నటువంటి వరక్కశేరుకాలతోనూ, అదేవిధంగా ఉదరతలంలోకి వచ్చేసరికి ఉరోస్తితోనూ కలిసి ఉండటం జరుగుతుంది. ఓకే, ఉరోస్తితోనూ కలిసి ఉండటం జరుగుతుంది. రైట్, మరి ఈ ఉరోస్తితో కలిసేటువంటి ప్రదేశంలో ఈ పరుషుకలు అనేవి, ఈ నిజ పరుషుకలు అనేవి ఉరోస్తితోటి ఉదర భాగంలోకి వచ్చి ఉరోస్తితో కలుస్తుందని చెప్పుకున్నాము. ఈ ఉరోస్తితో కలిసేటువంటి ప్రదేశంలో దేని సహాయంతో అతికి ఉంటాయంటే కశాప మృదులాస్థి. చూడండి ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తూ ఉంది కదా, వీటిని కశాప మృదులాస్థి అంటాం. ఈ కశాప మృదులాస్థి తోటి ఉదర భాగంలో ఉన్నటువంటి ఉరోస్తి తోటి ఈ నిజ పరుషుకలు అనేవి అతికి ఉంటాయి. ఓకే, 1 నుంచి 7 అయిపోయి. నెక్స్ట్ వచ్చేటువంటి 5 జతలు ఏవైతే ఉన్నాయో 12 జతల్లో 7 జతలు నిజ పరుషుకలు అన్నాము. మిగతా 5 జతలు ఏదైతే ఉన్నాయో ఆ 5 జతల పరుషుకలను మిథ్యా పరుషుకలు అంటామండి. మిథ్యా పరుషుకలు. ఇది 8, 8, 9, 10, 11, 12 ఈ 5 జతల పరుషుకలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము మిథ్యా పరుషుకలు అంటాం. సో మరి ఈ వీటిల్లో 5 జతల్లో ఈ 5 జతల్లో 8th, 9th, 10th అంటే 8, 9, 10 ఈ 8, 9, 10 జతల పరుషుకలు ఏవైతే ఉన్నాయో అవి నేరుగా ఉరోస్తితో కలవండి. చూడండి ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము, ఇంతవరకు ఇవన్నీ కూడా పైన నిజ పరుషుకలు. మిగతా కింది అన్ని కూడా మనం 8 నుంచి 12 వరకు ఉన్నటువంటి 5 జతలని మనం ఏమన్నాము, మిథ్యా పరుషుకలు అంటాము. ఈ మిథ్యా పరుషుకల్లో 8, 9, 10 చూడండి 8th, 9th, 10th. ఓకే, ఈ 8, 9, 10
ఈ జత పరుషుకులు ఏవైతే ఉన్నాయో ఈ పరుషుకులు అనేవి డైరెక్ట్ గా దీనితోటి అంటే ఇది ఉరోస్తి, ఇంతవరకు ఉరోస్తి, ఈ ఉరోస్తి తోటి కలవకుండా దేంతో కలుస్తుంది? ఇక్కడ నిజ పరుషుకులలో ఉన్నటువంటి 7 జతల్లో 7వ జత పరుషుకు ఇవి 3 కూడా అతుకబడి ఉండటం జరుగుతుంది. ఒకసారి డయాగ్రామ్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో ఈ మిథ్యా పరుషుకుల్లో ఉన్నటువంటి 8, 9, 10 జతల పరుషుకులు అనేవి డైరెక్ట్ గా ఈ ఉరోస్ తోటి కలవకుండా మరి నిజ పరుషుకుల్లో ఉన్నటువంటి 7వ జత పరుషుకతోటి కలిసి ఉండటం జరుగుతుంది. అదే మనకి ఇవ్వటం జరుగుతుంది. చూడండి, ఓకేనా? సో ఉరోస్తో కలవకుండా 7వ జత పరుషుకు చెందిన కశాప మృదులాస్థి ద్వారా, దీని ద్వారా ఈ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇది కశాప మృదులాస్థి అంటాం. కశాప మృదులాస్థి ద్వారా ఉరోస్తితో కలుస్తాయి. అంటే డైరెక్ట్ గా మనకి దీంతో డైరెక్ట్ గా ఇవన్నీ కలవకుండా ఇక్కడ మధ్యలో ఇక్కడ కశాప మృదులాస్థిని కలిగి ఉండి ఈ కశాప మృదులాస్థి సహాయంతో ఇక్కడ 7వ కశేరుకం తోటి కలిసి ఇండైరెక్ట్ గా దేంతో ఉరోస్తితోటి కలుస్తాయి. అర్థమైంది కదా? అందువల్ల వీటిని ఏమంటామంటే కశేరు మృదులాస్థి పరుషుకలు అంటామండి, లేదా మిథ్యా పరుషుకలు. డైరెక్ట్ గా ఉరోస్తో కలిస్తే దాన్ని నిజ పరుషుకులు అన్నాము. సో డైరెక్ట్ గా ఇక్కడ ఉరోస్తో కలవలేదు కాబట్టి వీటిని మిథ్యా పరుషుకలు లేదా కశేరు మృదులాస్థితోటి సంబంధాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి మృదులాస్థి పరుషుకలు అంటామండి. కశేరు మృదులాస్థి పరుషుకలు లేదా మిథ్యా పరుషుకలు. సో ఇక్కడ కశేరు ఉరోస్తి పరుకులు లేదా నిజ పరుషుకులు పేర్లు గుర్తుపెట్టుకోండి, 2 కన్ఫ్యూజన్ కాకుండా. ఓకే, రైట్. సో మరి ఈ 5 జతల్లో 8th, 9th, 10th పేర్స్ అయిపోయాయి. మరి 11th, 12th ఉంది. మరి 11th, 12th చివరి 2 జత పరుషుకులు అనేవి ఇవి ఉదరతలంలో వచ్చరికి ఉరోస్తో కానీ, ఓకేనా, ఉరోస్తో కానీ పూర్వభాగ పరుషుకులతో కానీ అంటి ఉండవు. మరి దేంతో దట్టుకుంటాయి? సో ఇవి ఎక్కడ ఉంటాయంటే ఉదరతలంలో స్వేచ్ఛగా ఉంటాయండి. ఈ 2 జతలు 11, 12 జతలు 2 కూడా ఉదరతలంలో స్వేచ్ఛగా దేనితోటి కలవకుండా స్వేచ్ఛగా ఉంటాయి. అందువల్ల వీటిని ప్లవక తేలుతుంటాయి కాబట్టి మరి వీటిని స్వేచ్ఛగా తేలుతూ ఉంటాయి కాబట్టి వీటిని ప్లవక పరుషుకలు అని చెప్పుకోవడం జరుగుతుంది. ఫ్లోటింగ్ రిబ్స్ అంటాం. సో ఉర కశేరుకాలు, పరుషుకలు, ఉరోస్తి చూడండి, ఈ 3 భాగాలు కలిసి మనకి రిబ్ కేజ్ని ఏర్పరచడం జరుగుతుంది. రిబ్ కేజ్ ఏ భాగాలతో ఏర్పడుతుందంటే ఉర పరుషుకలు అంటే వెన్నెముక యొక్క ఉర కశేరుకాలు మరియు పరుషుకలు రిబ్స్ మరియు ఈ మధ్య ఉన్నటువంటి ఈ ఉరోస్తి పరుషుకలు అదే విధంగా వెన్నెముక యొక్క ఉర కశేరుకాలు ఈ 3 భాగాలు కలిసి మనకి ఈ రిబ్ కేజ్, ఓకేనా, ఈ పరుషుకల బోను అనేది ఏర్పడటం జరుగుతుంది. ఓకే, చూడండి చివర ఉన్నటువంటి వీటిని మనం దీన్ని ప్లవక పరుషుకలు అంటాం. 11 మరియు 12 ఈ 2 జతల్ని ప్లవక పరుషుకలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, క్లియర్? సో ఇంతవరకు మనం చెప్పుకున్న దాని ప్రకారం చూసినట్లయితే ఇక్కడ మనకు ఇప్పటి వరకు మనము వెన్నెముక గురించి, ఉరోస్తి గురించి, పరుషుకుల గురించి నేర్చుకోవడం జరిగింది. ఒకసారి నిన్న చెప్పింది మరియు ఇప్పుడు చెప్పుకున్న దాన్ని ఒకసారి రివ్యూ చూద్దాం రివిజన్ లాగా. సో మరి మానవుని యొక్క అస్థి పంజరాన్ని 2 విభాగాలుగా మనం విభజించుకోవడం జరిగింది. ఒకటి అక్షాస్థి పంజరం అన్నాము. సో రెండవది అనుబంధాస్థి పంజరంగా చెప్పుకోవడం జరిగింది, అనుబంధాస్థి పంజరం. ఓకే, సో ఈ అక్షాస్థి పంజరంలో మనకి 80 ఎముకలు అనేవి ఉంటాయి అని చెప్పుకోవడం జరిగింది. ఈ అక్షాస్థి పంజరాన్ని మనం 4 భాగాలుగా విభజించుకోవడం జరిగింది. పుర్రె, ఓకే, నెక్స్ట్ వెన్నెముక, నెక్స్ట్ ఉరోస్తి, ఓకే, పరుషుకలు, ఓకేనా, పరుషుకలు ఇలా ఉన్నాయి. సో ఈ 4 భాగాల్లో ఎన్ని ఎముకలు ఉంటాయంటే 80 ఎముకలు అనేవి ఉంటాయి. అంటే అక్షాస్థి పంజరం 80 ఎముకలను కలిగి ఉండటం జరుగుతుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ అనుబంధాస్థి పంజరం అనేది దాదాపుగా 120 దాదాపుగా లేదా 120 ఎముకలను కలిగి ఉండటం జరుగుతుంది. మరి 120 + 80 ఎంత అవుతుంది? 120 + 80 200. మరి ఇక్కడ 206 మరి 6 ఎముకలు ఇవి. 6 ఎముకలు ఏవి అంటే ఇక్కడ మనకి చెవిలో
3 జతల ఎముకలనే ఉంటాయి. కోటకము, దాగలి, కర్ణాంతరాస్తి అని చెప్పుకోవడం జరిగింది నిన్న. మరి ఆ 3 జతల్లో 6 అనేవి ఉంటాయి కాబట్టి మొత్తం కూడా ఇక్కడ ఎముకలు అనేవి 206 బోన్స్ అనేవి ఉండటం జరుగుతుంది. ఓకే, సో ఈ పొర్రెలో మనం చూసినట్లయితే ఎన్ని ఎముకలు ఉంటాయి? పొర్రెలో మనకి 22 ఉన్నాయి. అదేవిధంగా వెన్నుపాములు 26 అనేది, ఉరోస్తో ఒకటి, పర్సుకులు వచ్చరికి 12 జాతులు అంటే 24 ఉంటాయి. ఈ విధంగా ఉండటం జరుగుతుంది. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో అనుబంధ అస్థిపంజరం. ఈ అనుబంధ అస్థిపంజరంలో మనకి పూర్వ, అదేవిధంగా పరచర్మాంగాలు ఉంటాయి, అదే 4 లిమ్స్, హిండ్ లిమ్స్ అనేవి ఉంటాయి. వీటితో పాటుగా గ్రిడిల్స్ లేదా మేకలలో శ్రోణి మేకల, అదేవిధంగా మనకి క్రటి మేకల అనేటువంటి మేకలలో ఉంటాయి. ఇవి అన్ని కలిసి మనకి అనుబంధ అస్థిపంజరం ఏర్పడుతుంది. దీంట్లో మొత్తం కూడా 120 ఎముకలు అనేవి ఉండటం జరుగుతుంది. సో వీటి గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది, రేపు వచ్చేటువంటి వీడియోలో. సో ఇంతవరకు, అదేవిధంగా రేపు వచ్చేటువంటి వీడియో ఏదైతే ఉందో ఈ 2 వీడియోలకు సంబంధించి రేపు వచ్చేటువంటి వీడియోలోనే మీకు బిట్స్ తయారు చేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అంతవరకు ఒకసారి వీడియో చూడండి, నోట్ చేసుకోండి. సో చదివి రెడీగా ఉండండి, రేపు వచ్చేటువంటి వీడియోలో ఎగ్జామ్ రాదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఏ డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.